అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ తెనాలి ఇంట దొంగతనం. ఒకనాటి రాత్రి తెనాలి రామకృష్ణ దంపతులు భోజనం చేసి నిద్రపోయారు. అకస్మాత్తుగా పెరట్లో నుంచి ఎండుటాకులు గలగలా అని వినిపించాయి. కొంతమంది దొంగలు తన ఇంటికి దొంగతనానికి వచ్చారని గ్రహించాడు తెనాలి. తెలివైన అతని బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది. భార్యామణి, నీకు తెలుసా, కొంతమంది బరి తెగించిన దొంగలు మన ఊళ్ళో తిరుగుతున్నారని తెలిసింది. నీ విలువైన నగలన్నీ భద్రంగా దాచుకున్నావా? బహుశా మనం వాటిని పెరటి బావిలో దాచిపెట్టామనుకుంటాను అన్నాడు బిగ్గరగా. లేదు అందామె. సరే, ఇప్పుడే ఆ పని చేద్దాం రా అన్నాడు తెనాలి. ఇద్దరూ కలిసి వాళ్ళ విలువైన వస్తువులన్నీ ఒక పెట్టెలో పెట్టి దాన్ని పెరట్లో ఉన్న బావిలో పడేశారు. తిరిగి వచ్చి యథాప్రకారం నిద్రపోయారు. చిత్రంగా కొంతమంది దొంగలు నిజంగానే అక్కడున్నారు. తెనాలి ఎత్తుగడని విన్నారు. బావిలోని నగల పెట్టెను తీయడానికి అందులోని నీటిని తోడడం మొదలు పెట్టారు. నీరంతా తోడేసరికి రాత్రి గడిచిపోయింది. తెల్లారేసరికి బావిలో నుంచి పెట్టెను తీయగలిగారు. దాన్ని తెరిచి చూసి దిగ్భ్రాంతి చెందారు. చాలా కోపం వచ్చింది. అందులో రాళ్ళు రప్పలే ఉన్నాయి. అది తమను మోసగించడానికి తెనాలి పన్నిన పన్నాగమని గ్రహించారు. పెరట్లో నుంచి వెళ్లిపోతుంటే తెనాలి వాళ్ళని ఆపి ధన్యవాదాలు చెబుతూ, మిత్రులారా, నా తోటకి నీరు పెట్టినందుకు మీకెంతో రుణపడి ఉన్నాను. మీ శ్రమకు తగ్గ బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. దొంగలు భయకంపితులయ్యారు. మన్నించండి తెనాలి రామకృష్ణ, మా గురించి మహారాజు వారికి చెప్పకండి, చెబితే ఆయన మమ్మల్ని కారాగారానికి పంపిస్తారు అని బ్రతిమాలారు. తెనాలి, సరే, మిమ్మల్ని వదిలిపెడతాను, కానీ ఒక షరతు, ఇంకెప్పుడు మీరు దొంగతనం చేయకూడదు అన్నాడు. సరే అని వాళ్ళు అక్కడి నుండి మాయమైపోయారు. ఆ విధంగా తెనాలి రామకృష్ణుడు తన తెలివితేటలను ఉపయోగించి ఇంట్లో నుంచి ఒక పూచిక పుల్ల పోకుండా దొంగల బారి నుంచి కాపాడుకున్నాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.